అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైన పాలన జరుగుతుందో ప్రతి ఒక్కరూ కూడా చూస్తా ఉన్నాం. అభివృద్ధి సంగతి పక్కన పెడితే ఈరోజు అరాచక పాలన రాజ్యం ఏ విధంగా జరుగుతుందో కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఎవరైనా సరే గొంతెత్తి ప్రశ్నించినా, వారు చేస్తున్న తప్పుని ఎత్తి చూపినా, వారు చేస్తున్న అన్యాయాన్ని ఎదుర్కొన్నా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకుడి మీద అయితేనేమి, అదేవిధంగా ముఖ్య నాయకుడి మీద అయితేనేమి, కార్యకర్తల మీద అయితేనేమి, వైఎస్ఆర్ సానుభూతి పరుల మీద, అదేవిధంగా సోషల్ మీడియా మీద, మీడియా మిత్రుల మీద కూడా ఈరోజు కేసులు పెట్టి ఏ విధంగా వేధిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. సూపర్ 6 అని చెప్పి ప్రజలని ఏ విధంగా మభ్యపెట్టారో ఇవన్నీ కూడా మనం చూసాం. 1 సంవత్సరం అయింది. ఈరోజు వారు మహానాడు కూడా చేసుకుంటా ఉన్నారు, జరుపుకుంటా ఉన్నారు. ఆ మహానుభావుడు ఎన్టీ రామారావుని ఆయన గురించి గొప్పగా చెప్తా ఉన్నారు, మంచిది. కానీ ఇవి చేసే పనులు మాత్రం ఏమీ ప్రజలకు ఉపయోగపడే పనులైతే చేయటం లేదు. ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకుండా మోసం చేయటం ఇవన్నీ కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మన నెల్లూరు జిల్లాకి వస్తే ఈరోజు అక్రమంగా మన జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ అన్న మీద ఏ విధంగా అక్రమ కేసులు బనాయించి ఈరోజు వారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చా కూడా మనం చూసాం. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో నిన్న ఆగ రామకృష్ణారెడ్డి మీద, అంతకుముందు మళ్ళా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద, అదే కాకుండా నిన్న తెనాలిలో బలహీన వర్గాలకు సంబంధించిన వారిని పోలీసులు ఏ విధంగా నడి రోడ్లో వారిని లాఠీలతో కొడుతున్నారో కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో కూడా ఏ విధంగా తెలుగుదేశం నాయకులు బనాయించి వైఎస్ఆర్సీపీ క్యాడర్ని, నాయకుని భయభ్రాంతులకి గురి చేయాలని చూడటం మనం అంతా కూడా చూస్తున్నాం. అయినా కూడా ఈరోజు ఎవరు కూడా కేసులు పెట్టినా పెట్టుకోండి, భయపడేది లేదని మా నాయకులు, కార్యకర్తలు ఈరోజు జగనన్నకి అండగా ఉన్నారంటే నిజంగా సంతోషం వేస్తూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ఎంత దారుణంగా ఏ విధంగా మోసం చేశాడో ఈరోజు వారు గ్రామాలకు పోతే వారి నాయకులు అక్కడ ప్రజలకి ఆన్సర్ చెప్పలేని పరిస్థితి, కొన్ని గ్రామాలకి పోలేని పరిస్థితి. ఈరోజు వారు పనులేమీ చేయకుండా కూడా చిన్న చిన్న పనులు చేసి పబ్లిసిటీ మాత్రం చంద్రబాబు నాయుడు గారే ఏ విధంగా ఇచ్చుకుంటాడో అదేవిధంగా ఈరోజు కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యేస్ కూడా అదేవిధంగా పబ్లిసిటీ ఇచ్చుకోవడం తప్ప పనులైతే చేసిన పాపాన పోలేదు. వారికంతా కూడా ఒక అమరావతి మీదే వారి దృష్టి అంతా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, మంత్రులకు కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, అందరిది కూడా ఒకే బాట, అమరావతి బాట. ఎక్కడ డబ్బు వస్తుందో, మూటలు వస్తాయో అక్కడే దండుకోవాలని చెప్పి ఈరోజు అమరావతిలో ఈరోజు వాళ్ళు ఆ ప్లాన్ వేసుకొని ఒక అమరావతిని అభివృద్ధి చేయటం చేస్తామని చెప్పి ఈరోజు వేల కోట్లు ఏ విధంగా వాళ్ళకి సంబంధించిన కొంతమంది కాంట్రాక్టర్లకే కాంట్రాక్ట్స్ ఇస్తూ ఏ విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఒక అమరావతి కానీ ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తే అక్కడ బాగుపడేది పేదవాళ్ళు కాదు, ఓన్లీ పెత్తందారు లేదా తెలుగుదేశంకు సంబంధించిన 5-6 మంది కాంట్రాక్టర్సు అనేది ఈరోజు ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. అవి ఎక్కడ ప్రశ్నిస్తే వారి మీద కేసులు పెట్టడం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా నాయకుడి మీద ఈరోజు మనం చూస్తున్నాం, ఏ మీడియాలో చూసినా కూడా ఎంతోమందిని మా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరినీ కూడా కొంతమందిని మద్యం కేసులో కూడా ఇరికించడం జరిగింది. అదేవిధంగా కావాలని పుకారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారు, అది ఇదని పుకారు ఏ విధంగా చేపిస్తున్నారు కూడా మీడియాలో చూస్తూ ఉన్నాం. ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెరీ క్లియర్గా దాదాపు 2.5 గంట ప్రెస్ మీట్లో మద్యానికి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి కానీ ఇవన్నీ కూడా పూర్తిగా విశదీకరించడం జరిగింది. అదేవిధంగా మద్యంకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా పబ్లిక్ డొమైన్లో పొందుపరచడం జరిగింది. దాన్ని ఎవరైనా పబ్లిక్ కూడా
చూసుకునే దానికి ఆస్కారం ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మద్యానికి సంబంధించి షాప్స్ ఆక్షన్ వేశారు. ఆక్షన్లో వాళ్ళకి సంబంధించిన కమిషన్ కూడా ముందుగా చెప్పడం జరిగింది. ఆక్షన్ అంతా అయిపోయి షాప్స్ అన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేస్ అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి సంబంధించిన నాయకులే వెయ్యాలని చెప్పి బలవంతంగా ఎవరిని కూడా రానియకుండా అక్కడికి ఇతర పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇతర పబ్లిక్ కావచ్చు, ఎవరిని కూడా వేయనీయకుండా చేసి అన్ని టెండర్స్ అన్నీ కూడా వచ్చినాక ఈరోజు దానికి సంబంధించిన కమిషన్ని ఇంక్రీజ్ చేస్తున్నారంటే ఏ విధంగా ప్రభుత్వానికి లాస్ చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ఖజానాకి ఏ విధంగా ఆదాయం చేకూరిందో ఈరోజు ప్రభుత్వ ఖజానానికి ఏ విధంగా నష్టం చేకూరుతుందో ఒక్కసారి బేరీ చేసుకోవాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ విషయాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా విశదీకరంగా చెప్పడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు, రేషన్కి సంబంధించి మనం ప్రతి ఒక్క ఇంటికి పోయి డెలివరీ ఇచ్చే బండిని సైతం ఈరోజు క్యాన్సిల్ చేశారు. ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి పోయి డోర్ డెలివరీ చేస్తున్నామంటే వాళ్ళకి సంతోషంగా వాళ్ళకి సమయం కూడా వృధా కాకుండా వాళ్ళ ఇంటికే బియ్యం పోతే ప్రతి ఒక్కరు కూడా తీసుకునే పరిస్థితి. అటువంటిది ఈరోజు అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి ప్రజలనే వాళ్ళ రేషన్ డెలివరీ కాడ పోయి తీసుకోమని చెప్పటం, ఆ రేషన్ డెలివరీ ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు షాప్ ఓపెన్ చేయటం, ఈగిపోయిన సమయంలో వాళ్ళు ఉండకుండా ఉండటం, లేదా వాళ్ళ సిగ్నేచర్స్ ఫోర్జరీ చేసి ఆ రేషన్ బియ్యాన్ని ఇతర ప్రదేశాలకు తరలించడం, ఏది మంచిదనేది ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు అందుకే చెప్తున్నాం, ఈరోజు తెలుగుదేశం నాయకులు గ్రామాలకు పోవాలంటే ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తారా, అమ్మ ఒడి ఏది, చేయుత ఏది, ఆసరా ఏది, విద్యాదీవెన ఏది, ఫీజు రియంబర్స్మెంట్ ఏది, రేషన్ బియ్యం మా ఇంటికి కాకుండా ఇబ్బంది పెడుతున్నారు, ఇవన్నీ కూడా ఎక్కడ అడుగుతారా అని ఈరోజు భయపడే పరిస్థితి ఈరోజు గ్రామాల్లో కనిపిస్తూ ఉందని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి తెలుగుదేశం నాయకులు సంబరాలు చేసుకుంటా ఉన్నారు మహానాడుగా. ఆ సమావేశాల్లో సిగ్గు కూడా లేకుండా మేము ప్రతి ఒక్కటి చేస్తున్నాము, బ్రహ్మాండంగా చేస్తున్నాము, పేద ప్రజలకు మంచి చేస్తున్నాము అని ఈరోజు చెప్పే పరిస్థితి. కానీ వాస్తవాలు ఈరోజు మీడియా సోదరులంతా కూడా గ్రామాలకు పోతే అక్కడ వాస్తవాలు వెలుగు చూస్తాయని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా పోతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజలు తీర్పిచ్చి కరెక్ట్గా రేపు 4వ తేదీకి 1 సంవత్సరం అవుతా ఉంది. ఈరోజు ఎక్కడ కూడా వారు మంచి చేసిన పాపాన పోలేదు. ప్రతి నియోజకవర్గంలో కూడా అక్రమంగా ఏ విధంగా వారు దోచుకుంటున్నారో ప్రతి నియోజకవర్గంలో కూడా అర్థమవుతా ఉంది. వాటన్నింటినీ కూడా డైవర్షన్ చేసేదానికి ఈరోజు ఆ ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈరోజు కేసులు పెట్టడము, అరాచకాలు సృష్టించడము, మా నాయకుడిని మా కార్యకర్తని కొట్టడము ఏ విధంగా చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు తెలుసని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు నిజంగా కాకాన గోవర్ధన్ మీద ఈరోజు అక్రమ కేసులు పెట్టడం చాలా అన్యాయం. ఇటువంటి వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా ఖండిస్తున్నాం. మీకు ఒకటే చెప్తున్నాం, మీకు ఈరోజు పెద్దగా అవకాశం ఇచ్చారు పాలనకి, మీరు పరిపాలన బాగా చేయండి, మంచి పనులు చేయండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. ఈ విధంగా అరాచకాలు సృష్టిస్తే ముందు రోజుగా కూడా ఏ కంపెనీకి కూడా మన రాష్ట్రానికి వచ్చేదానికి అవకాశం ఉండదు. అభివృద్ధి మీద దృష్టి పెడితే రాష్ట్రం అభివృద్ధి చెందద్దే తప్ప, కాంపిటీషన్ ఉండాలే తప్ప ఈ విధంగా అక్రమంగా కేసులు పెడుతూ అరాచకాలు సృష్టిస్తే మన రాష్ట్రం అధోగతి పాలవుద్ది. ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అందరూ ఆలోచించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలి తప్ప ఈ విధంగా అరాచకాలు అక్రమ కేసులు బనాయిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు. తప్పకుండా ఒక రోజు అనేది వసతి, తప్పకుండా ఎదుగుదిగుతారు. మీకు తగిన శాస్తి ప్రజలు కూడా చేస్తారు. కాబట్టి
మీకు ఇటువంటి ఒదిగి మంచి మార్గంలో నడవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా తెలియజేస్తున్నాం. మీ అక్కమ్మ కేసులకైతే భయపడే ప్రశ్నే లేదు. ఎదుగొద్ది నిలబడతాం. తప్పకుండా రాబోయే ముందు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మగా ప్రజలు పట్టం కడతారు. తప్పకుండా రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కృషి చేశాడో మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా కృషి చేస్తారు. అదేవిధంగా మీరు చేసిన ఈ తప్పుకు మగా మీకు అప్పచెప్పే రోజు వస్తుందని కూడా తెలియజేస్తూ ఈరోజు కాకాని గోవర్ధనాన్ని కలిసినప్పుడు వారికి ధైర్యం చెప్పడం జరిగింది. అన్నగడు తన ధైర్యంగా ఉన్నాడు. తప్పకుండా ఆయన నిర్దోషిగా బయటకు వస్తాడు. తప్పకుండా న్యాయం ధర్మం ఎప్పుడు కూడా గెలుస్తాయని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసిన మా నాయకుడికి మీడియా సోదరికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తాను. థ్యాంక్ యూ. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం. శుభలగ్నాలకు శుభకార్యాలకు పట్టు సాష్టాంగ నమస్కారం. నవ్యత నాణ్యత పట్టు పోగుల సౌందర్య కిరీటాలు కంచి కామాక్షి. కంచి పట్టు, కల్పవృక్ష పట్టు, కంచి కనకవర్ష, కంచి కాదంబరి, కంచి టిష్యూ, కంచి లైట్ వెయిట్ పట్టు, ఇక్కత్ పట్టు, ధర్మవరం పట్టు చీరలు 100% నమ్మకం, ఖచ్చితమైన తగ్గింపు. ఇంతేకాదు అందమైన యువతులకు లెహెంగాస్, గాగ్రాస్, హాఫ్ సారీస్, వెస్ట్రన్ వేర్ డ్రెస్సులు సరికొత్త మోడల్స్ లో మీకు అందిస్తుంది మీ కంచి కామాక్షి. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు.